నమస్కారం. సమాజంలో బహిరంగ చర్చా ప్రమాణాలు దిగజారుతున్నాయి. అది రాజకీయమే కాదు, సామాజిక రంగంలో అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా ఈ బహిరంగ చర్చా ప్రమాణాలు బాగా దిగజారుతున్నాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేను పైనుంచి కిందికి వస్తాను. ఆధ్యాత్మికం నుంచి మొదలుకొని రాజకీయం దాకా వస్తాను. ఆధ్యాత్మికంలో అయితే నేను చెప్పే సిద్ధాంతం మీకు నచ్చకపోతే మీరు నన్ను వ్యక్తిగతంగా తిడతారు. అట్లాగే మతం కానీ ఇతరత్ర వేదాంతాలు కానీ వేదాలు కానీ వాటిలో మనకిష్టం లేకపోతే దాన్ని తులమాడతాం. అది గతంలో మన భారతీయ సంస్కృతిలో ఆస్తిక నాస్తిక వివాదం ఉండేది, హేతువాదము అట్లాగే మతవాదం ఉండేది. ఆనాటి కాలంలో ఇటు ఆస్తిక సిద్ధాంతంతో పాటు చార్వాకులు లోకాయుతులు కూడా లోకాయుతులు చార్వాకులు కూడా హిందూ మతంలో తత్వశాస్త్రంగా పరిగణించారు. అది మెల్లమెల్లగా దిగజారి ఇప్పుడు బహిరంగ చర్చా ప్రమాణాలు అందులో కూడా దిగజారుతున్నాయి. అంటే వీళ్ళని వాళ్ళు తూరనాడడం, వాళ్ళు వీళ్ళని తూరనాడడం, ఈ రెండు తప్పే అంటున్నాను నేను. అది ఆధ్యాత్మిక రంగంలో చూస్తున్నాం కదా. మన చిలుకూరు బాలాజీ గారి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద దాడి చూసాం. అది పూర్తిగా పిచ్చి మతవాదంతోనే కదా, అంతకని ఏం లేదు. ఆయన ఎవరు సమర్థించలేదు, పాపం విశ్వ హిందూ పరిషత్తో సహా ఎవరు సమర్థించలేదు, కాదంటలేదు. కానీ అది నేను చెప్పింది వినకపోతే ఈ పని చేస్తానని ఆ మత తీవ్రవాదం కూడా కనపడుతుంది. చూసిందా? అది తీవ్రవాదమే. ఆ రకంగా చెప్పాలంటే ఏ తీవ్రవాదం అయినా, అది ఈ మతం కావచ్చు, ఏ మతం కావచ్చు, అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, ఏదైనా సరే నేను చెప్పింది నచ్చకపోతే నేను ఏదైనా పని చేస్తాను. రెండోది రాజకీయ తీవ్రవాదం చూస్తున్నాం. మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు దానికి అంతు పంతు లేకుండా అంటున్నారు. వ్యక్తిత్వ హననము, వ్యక్తిగత విమర్శ, సిద్ధాంతం చర్చ పక్కన పెట్టి ఏది పడితే అది మాట్లాడుకోవడం చూస్తున్నాం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక తాత్విక వేదికను కల్పించారు. ఆయనే అందులో భాగమని ఒప్పుకున్నారు. అంటే ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట నియమాలు మారడం లేదని మనకు అర్థమైంది. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నాను ఆ పేరంటే, ఇటీవల నేను 3 పుస్తకావిష్కరణ సభలో 3 సార్లు కూడా ఈ తాత్విక చింతన ముందు తీసుకొచ్చారు. అవును, భాష మంచిది కాదు, ఇటువంటి భాష వాడడం మంచిది కాదు, కరెక్టే. కానీ నేను ఎందుకు వాడుతున్నాను అని తన మీద తన విమర్శ చేసుకొని తానే చెప్పింది జవాబు. అట్లాగే రాజకీయాల్లో విలువలు నశించినాయి. విలువలు ఎందుకు నశించినాయి అనేది ఆత్మపరిశీలన చేసుకునే బదులు విలువలు నశించినాయి కనుక విలువలు లేని రాజకీయాలు మేము కూడా చేస్తాం. అంటే ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారట్లేదు. అట్లానే వరుసగా చూసుకురండి. రాజకీయాల్లో అదే జరుగుతుంది. సమాజంలో కూడా కులం గురించి మాట్లాడొస్తున్నది. ఇవాళ మోడీ కులం గురించి, ప్రధానమంత్రి మోడీ కులం గురించి, అట్లానే ఇటు రాహుల్ గాంధీ మతం గురించి చర్చ ఎందుకు వస్తున్నది అంటే, ఈ చర్చలో సారం లేదు, ఏం లేదు. చర్చ అంతా కూడా బహిరంగ చర్చా ప్రమాణాలు దిగజారి ఏది పడితే ఏదైనా మాట్లాడవచ్చు అనే సమస్య వస్తున్నది. నిజంగా చెప్పాలంటే మోడీ కులం వరకు చూసో లేకపోతే రాహుల్ గాంధీ మతం చూసో ఓట్లు వేయలే కదా. వాళ్ళ సిద్ధాంతాలు మంచిగా చెప్తున్నారు, చెడ్డ ఏం చెప్తున్నారని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు, చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల గురించి బహిరంగంగా చెప్పుకోవచ్చు. మన కుల గజ్జి ఎట్లా ఉన్నది అనేది తెలంగాణలో కొంతవరకు ఇది పాకుతుంది, చూస్తున్నాం. ఇవాళ కులాల గణన తర్వాత మరింత ఇది దిగజారిపోయి మేము ఇంతమందిగా ఉన్నామా, మాకెంతో మేమంతా అనే సిద్ధాంతం మంచిది, కానీ మేము ఎంతమందిగా ఉన్నామా అని ఫలానా కులం ఎక్కువ ఎందుకు అయింది, కుట్ర పడినారు మీరు అని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే బహిరంగ చర్చ ప్రమాణాల్లో ఎంతవరకు మనం దిగజారిపోతున్నామో మనం అర్థమవుతుంది. మీరు చెప్పే విషయం నాకు ఇష్టం లేకపోవచ్చు, వినాలి, సావధానంగా విని కౌంటర్ కూడా సావధానంగా వేయాలి. తర్కం ఎప్పుడు కూడా తర్కం మంచిదే, లాజిక్ మంచిదే, కానీ వాదన కోసమే వాదన పెడితే దాని ఫలితాలు రావు. ఎప్పుడు కూడా ఏ తర్కంలోనైనా, ఏ వాదనలోనైనా, ఏ లాజిక్లోనైనా కూడా చర్చలో వెలుగు పుట్టాలి కానీ వేడి పుట్టద్దు. మనం అప్పుడప్పుడు పెద్ద పెద్ద వీడియోలు తీస్తుంటే ఫోకస్ లైట్స్ ముఖం మీద పెడుతుంటారు, మనకు చెమటలు వచ్చేస్తాయి. పెళ్లిళ్ళలో ఫంక్షన్లు చూస్తుంటాం, ఆ పెళ్లి పిల్ల అసలు మొత్తం చెమటలతో తడిచిపోతుంటారు. అది వేడి పుట్టే వెలుగు. అదే మనకు ట్యూబ్ లైట్ వెలుగు అనుకోండి. ఇప్పుడు వచ్చిన ఆధునికమైన లైటింగ్ వ్యవస్థ చాలా వచ్చినాయి కదా, అందులో వేడి పుట్టదు, వెలుగు పుడుతుంది. అలా ఆధునిక చర్చా ప్రమాణాల్లో కూడా వేడి పుట్టొద్దు, వెలుగు పుట్టాలి. దానివల్ల ఏదైనా ఒక ఫైండింగ్ రావాలి. అది విడిచిపెట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ చర్చ దేనికోసం జరుగుతుందో చూడకుండా చర్చను కొనసాగించే క్రమంలో నేనే గెలవాలి అనే సామాజిక చర్చలో అదే జరుగుతుంది.
అది కాదు ఇప్పుడు కులాల సంకుల సమరంలో జరుగుతున్నది అదే. మేము ఇంతమంది ఉన్నామా, మీరు కుట్ర చేసిండ్రు, కుతంత్రం చేసిండ్రు అని ఈ మోటి మాటలతో సహా అటువంటి వీడియోలో చలామణి అవుతుంది. నాలాంటి వాడు మాట్లాడితే పోవు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ బహిరంగ చర్చా ప్రమాణాలు మెరుగుపరచడానికి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా అటువంటి వీడియోలను బహిష్కరించాలి. నా ఉద్దేశం ఏంటంటే పరుషంగా మాట్లాడింది చాలా సంతోషం అనిపిస్తుంది. నేను పేర్లు చెప్పను. ఒక ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉందనుకోండి, ఏమవుతుంది, పెరుగుట విరుగుట కొరకే అని ఆయన ఒక హాస్య కార్యక్రమంలో మాట జారి ఇంకేదో మాట్లాడితే ఇవాళ కేసులేని అజ్ఞాతంలో ఉన్నాడు కదా, అలహాబాదీ ఆయన పేరు అది తెలుసు కదా మనకు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ తీర్మానం వల్లనే మాట్లాడినా, ఎందుకంటే పేర్లు చెప్పకపోతే మనకు కొంచెం దాపరికం ఎందుకు అంటున్నాను అంటే సర్దిముంట ఇప్పాల్సిందే కదా ఎప్పుడో ఒకసారి. మరి తీర్మానం వాళ్ళని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఇటు పక్కన. అంటే తిట్టడము ఇది ఫ్యాషన్ అయిపోయింది. నిజంగానే ఒక సరుకు ఉంటే ఆ సరుకు మీద మాట్లాడితే తప్పేం లేదు అంటున్నాను నేను. నాది కరెక్ట్ అనుకున్నప్పుడు నా వాదన కరెక్ట్, అది ఏదైనా కావచ్చు, మొండి వాదన కావచ్చు, నా వాదన కరెక్ట్ అనే దాన్ని రుజువులు నేను చూపించుకుంటూ మాట్లాడాలి. కానీ అక్కడ లాజిక్ లేకపోతే అక్కడ చర్చలో సత్యం లేకపోతే తన వాదనలో పస లేకపోతే ఎదుటివాడిని తిట్టడమే మొదలు పెడుతుంటాం. నీ సంగతి ఏంటి అంటావు, అంతకని ఏం లేదు, నేనెవరో తెలుసా అంటాం. నేనెవరో తెలుసుకుంటే సమస్య రాదు అసలు. అందుకని నీవు ఎవరు, నేను ఎవరు, ఈ ప్రపంచం ఏంది, సత్యాన్వేషణ ఏమిటి. నిన్నగాక మన సత్యాన్వేషణ దినోత్సవం జరుపుకున్నాం మనం. సత్యాన్వేషణ దినోత్సవంలో స్పష్టంగా ఆనాడు భూమి కేంద్ర సిద్ధాంతం నుంచి సూర్యకేంద్ర సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు, అసలు వీటికన్నిటికంటే ముఖ్యం వరాహమిహిరుడు, ఆర్యభట్ట, అంతకుముందు మన వేదాల్లో ఏమున్నది, సూర్యునికి మనకున్న దూరాన్ని మన హనుమాన్ చాలీసులో చెప్పారా చెప్పలేదా, ఇవన్నీ మనం గ్రహిస్తే అసలు ఇంత చిన్న విషయాలను మనం పెద్దలు చేసుకుంటున్నామా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం తాత్విక చింతన లేకపోతే లాభం లేదు. అందుకనే రాజకీయాల్లో ఈ బహిరంగ చర్చా ప్రమాణాలు లోపిస్తున్నాయి. సమాజంలో సామాజిక వైరుధ్యాలు ఉంటే ఎప్పుడైనా ఉంటాయి, కాదంటే వైరుధ్యాలు లేని సమాజం ఉండదు. కానీ వైరుధ్యాలు ఉన్న సమాజంలో భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉందామా, లేకుంటే వైరుధ్యాలు పెంచుకుంటూ పోదామా అనేది ఆలోచన. ఆధ్యాత్మిక వైరుధ్యాలు కూడా అది జరుగుతుంది. పరమత సహనం అన్నాం, పరమత సహనం పాటిస్తున్నామా అంటే నాకు చెప్తావు కానీ వాడికి చెప్పావా అనేవాళ్ళు ఉంటారు. అందుకని ఈ టీవీ చర్చల్లో కూడా ఈ మధ్యన పోయి నాకు కూడా వేదాంతం వచ్చేస్తుంది. ఎందుకంటే బహిరంగ చర్చా ప్రమాణాలు సరిగ్గా లేకపోతే ఎదుటివాడి వరలో మనం కూడా పడిపోతాం. ఒక్కోసారి మనం కూడా ఆవేశంగా మాట్లాడతాం. నాకు కూడా అప్పుడప్పుడు ఆవేశం వస్తుంటుంది, వాళ్ళందరూ తప్పు అనిపిస్తుంటుంది, వాళ్ళ వాదన కరెక్ట్ కాదనిపిస్తుంటుంది, మధ్యన ఇంటర్ఫేర్ అవుతుంటాం. ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే సమాజంలో అందరికీ, పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ఈ బహిరంగ చర్చా ప్రమాణాలను పెంపొందించే ప్రయత్నం చేద్దాం. త్వంశుంట అంటే త్వంశుంట అనుకుంటే ఏమీ మిగలదు. ఇద్దరి మధ్యన నువ్వెంత అనుకుంటే ఎవరు ఎంత కాదు, అందరూ సామాన్యులమే, అందరూ నిత్య విద్యార్థులు అని తెలుసుకొని బహిరంగ చర్చా ప్రమాణాలు బాగుండాలి. దీనికోసం ఏ టీవీ ఛానల్ కృషి చేసినా, ఎవరు కృషి చేసినా దాన్ని అభినందించాలని కోరుకుంటూ నమస్కరిస్తూ ముగిస్తుంది.